నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. వాలి తన యొక్క పొరపాటు తెలుసుకుని రాముడికి శరణాగతి చేశాడు. తన శరీరం వదిలే లోపల అతనికి ఆ రకమైనటువంటి మార్పు వచ్చింది. దానివల్ల అతని మనసులో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా పోయి అతడు అడిగింది ఏమిటంటే, నాకు ఒకడు కుమారుడు, వాడు అంగదుడు. చాలా నాకు చిన్నప్పటి నుంచి కూడా వాడిని నాకు చాలా ముద్దు చేశాను. వాడు ఏమీ తెలియనటువంటి వాడు, ఇంకా చిన్నవాడు, తారా కుమారుడైనటువంటి వాడు. వాడిని నువ్వు రక్షించవలసింది రామా అని అడిగాడు. సుగ్రీవే చ అంగదే చైవ విధత్స్వ మతిముత్తమాం త్వం హి గోప్తా చ శాస్తా చ కార్యాకార్య విధౌ స్థితః. సుగ్రీవుడు అంగదుడు వాళ్ళిద్దరి యందు కూడా నువ్వు వాళ్ళని క్షమించినటువంటి వాడివి, సద్భావంతో ఉండవలసింది. ఎందుకంటే నువ్వు అన్ని లోకాల్లో కూడా ఏమి ఆచరించాలి ఏమి ఆచరించకూడదు అనేటువంటి విషయాన్ని
అందరికీ కూడా శిక్షణను ఇవ్వగలిగేటువంటి వాడు నువ్వు. యాతే నరపతే వృత్తిర్భరతే లక్ష్మణేన చ యా సుగ్రీవే చ అంగదే రాజంస్తాం చింతయితుమర్హసి. ఓ రాజా రాముణ్ణి, ఓ నరేశ్వర, ఓ రాజా, భరతుడు లక్ష్మణుడు వాళ్ళ యందు ఎలాగైతే నువ్వు ప్రవర్తిస్తావో, అంటే ఎలా ప్రేమగా వాళ్ళని చూస్తావో, అలాగే సుగ్రీవుడు అంగదుడు వాళ్ళని కూడా నువ్వు వాళ్ళని ప్రేమతో వాళ్ళని రక్షించవలసింది. ఆ విధంగానే నువ్వు వీళ్ళని ఎప్పుడు కూడా చూడవలసింది. మద్దోషకృత దోషాంతాం యథా తారాం తపస్విని సుగ్రీవో నావమన్యేత తథావస్థాతుమర్హసి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాడు ఏమిటంటే, నేను చేసినటువంటి నా యొక్క అపచారం వల్ల, నా దోషం వల్ల నా భార్య అయినటువంటి తారకు శోచనీయమైనటువంటి గతి పట్టింది. నా యొక్క అపరాధం చేత ఆమెని, నా భార్య కాబట్టి ఆమెని అపరాధిగా అనుకోకుండా సుగ్రీవుడు ఆమెని తిరస్కరించి అలా ఉండేట్టు చేయకుండా నువ్వు చూడవలసింది అన్నాడు. అంటే సుగ్రీవుడి యొక్క మనసులో అలా నన్ను హింసించినటువంటి, నన్ను చేసినటువంటి అన్న అయినటువంటి వాడి భార్య కదా అని తార విషయంలో అతను కనుక ఏమైనా ఇచ్చేస్తాడేమో, తిరస్కరిస్తాడేమో, అందుకని నువ్వు అది కూడా అలా జరగకుండా చూడవలసింది. త్వయా అనుగృహీతేన శక్యం రాజ్యముపాసితం త్వద్వసే వర్తమానేన తవ చిత్తానువర్తిన శక్యం దివం చార్జయితుం వసుధాం చాపి శాసితం. సుగ్రీవుడు నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, అందుకని రాజ్యాన్ని పరిపాలించడానికి వాడికి అర్హత ఉంది, నీ అనుగ్రహం ఉంది కాబట్టి. అలాగే నీ యొక్క వశంలో ఉంటాడు, అంటే నువ్వు చెప్పినట్లుగా ఆచరించేటువంటి విధంగా ఉంటాడు. తవ చిత్తానువర్తిన, నీ మనస్సు ప్రకారం నడుచుకునేటువంటి వాడుగా ఉంటాడు. అటువంటి వాడికి శక్యం దివం చార్జయుతం, స్వర్గం అయినటువంటి దాన్ని కూడా పరిపాలింపగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది దీనివల్ల. అలాంటిది ఈ రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటి దానికి వాడు సమర్థునిగానే ఉంటాడు. త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపి తారయ సుగ్రీవేణ సహ భ్రాత్ర ద్వంద్వయుద్ధముపాగత. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, నేను సుగ్రీవుడితో ద్వంద్వ యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నప్పుడు నా భార్య అయినటువంటి తార నన్ను వారించింది, వెళ్ళొద్దని చెప్పింది. కానీ నీ చేతిలో నేను వధింపబడ్డం అనేటువంటిది నాకు ఆకాంక్షను అన్నాడు. అంటే నాకు అలా రాసిపెట్టుంది అనేటువంటిది కాకుండా ఏమంటున్నాడంటే, నేను నీ చేతిలో వధింపబడ్డా, అందుకని ముందే రాముడి గురించి రాముడు లక్ష్మణుడు వచ్చారు, వాళ్ళలాగా సుగ్రీవుడితో సహాయం చేశారు, నిన్ను దండిస్తారు, ఇవన్నీ కూడా ముందు చెప్పింది. అయినప్పటికీ నీ చేత వధింపబడ్డం అనేటువంటిది లోపల నాకు ఉండి, అందుకని నా ప్రియంకోరి చెప్పినటువంటి తార చెప్పినటువంటి దాన్ని కూడా నేను లెక్క చేయకుండా నేను సుగ్రీవుడితో ద్వంద్వ యుద్ధం చేయడం కోసం వచ్చాను. ఆ విధంగా ఇత్యుక్త్వా వానరో రామం విరరామ హరీశ్వర సతమాశ్వాసయద్రామో వాలినం వ్యక్తదర్శనం. ఈ విధంగా రాముడితో మాట్లాడి మళ్ళీ మాట్లాడలేక ఆగిపోయాడు. వాలి చెప్పవలసింది ఇంతకుముందు చెప్పేశాడు. చెప్పేసి తను రాముడికి పూర్తిగా రాముడిని అర్థం చేసుకున్నాడు, ఆయనకి శరణు వేడాడు, ఆయన్ని పరమపురుషుడిగా కూడా ఆయన తెలుసుకున్నాడు. అలాగే తన మనసులో ఉన్నటువంటిది తన కొడుకు విషయంలో, భార్య విషయంలో తాను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రక్షణగా కూడా
ఆయన్నే ఉండమని ప్రార్థించాడు, ఇవన్నీ చేశాడు. చేసి అప్పుడు ఇక మాట్లాడడం ఆపేశాడు. అప్పుడు రాముడు సతాం ఆశ్వాసయద్ రామ వాలినం వ్యక్తదర్శనం. వాలి అప్పుడు ఎలా అయితే అని సరైనటువంటి దర్శనాన్ని పొందాడో అటువంటి వాలిని రాముడు ఓదార్చాడు. ఆశ్వాసనం అంటే ఓదార్చడం అన్నమాట. సాధు సమ్మతయా వాచ ధర్మతత్వార్థయుక్తయ. ఎలాగా ధర్మంతో కూడినటువంటి యుక్తితో కూడినటువంటి అలాగే సాధువు అయినటువంటి మంచిగా చెప్పినటువంటి మాటలు. అతన్ని వాలిని ఏమీ అతను దూషించలేదు, ఏమీ చేయలేదు. అలా చెప్పినటువంటి దాంతో అతన్ని మాట్లాడాడు. నా సంతాపస్త్వయా కార్యం ఏతదర్థం ప్లవంగమా. ఏం చెప్తున్నాడంటే నువ్వేమైతే నన్ను కోరావో అంటే ఏమిటి, తార విషయం కానీ అంగదుడి విషయం కానీ అడిగాడు కదా, ఆ విషయంలో నువ్వేమీ సంతాపం పొందక్కర్లేదు. నేను తప్పకుండా వాళ్ళ విషయం నేను జాగ్రత్తగా చూసుకుంటాను అర్థం అన్నమాట. నా వయం భవతా చింత్య నాప్యాత్మా హరిసత్తమా వయం భవద్విశేషేణ ధర్మత కృత నిశ్చయా. ఎందుకంటే నీ విషయంలో మేము ధర్మాన్ని అనుసరించే నిశ్చయములన్నీ కూడా చేశాం. అందుకని నేను దండించడము ధర్మం ప్రకారం దండించాను. కానీ ఇప్పుడు నీవు కోరినట్టుగా నీ భార్యని నీ కొడుకుని వాళ్ళని రక్షించడం కూడా ధర్మం ప్రకారం రక్షిస్తాను. దండ్యేయ పాతయే దండం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థ ఉభౌతౌ నావసీదత. ఇక్కడ ఇంకొక చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు ధర్మాన్ని. దండనీయుడైనటువంటి వాడు అంటే ఎవరినైతే దండించాలో వాడు దండనీయుడు. అలా దండనీయమైనటువంటి వాడికి దండన చేసేటువంటి వాడు అంటే ఎవరైతే పనిష్మెంట్ ఇవ్వాలో అటువంటి వాడికి పనిష్మెంట్ ఇచ్చేటువంటి వాడు, అటువంటి వాడు దండనాధికారి అవుతాడు. దండింపబడినటువంటి వాడు దండించేటువంటి వాడు ఇద్దరు ఉంటారు కదా. దండింపబడేటువంటి వాడు తాను చేసినటువంటి దోషానికి పడినటువంటి దండాన్ని అనుభవిస్తాడు. దండించేటువంటి వాడు అవతల వాడి యొక్క దోషాన్ని బట్టి దండనని విధిస్తాడు. వాళ్ళలో దండనీయుడైనటువంటి వాడు ఉన్నాడే, వాడు అపరాధం యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తాడు, దాన్ని అనుభూమి చేస్తాడు, దండన ఇచ్చేటువంటి వాడు. కాబట్టి అయితే దండించేటువంటి వాడు నిమిత్త మాత్రుడు అవుతాడు. అంటే అర్థం ఏమిటంటే అపరాధం చేసినటువంటి వాడికి అపరాధం చేశాడు కాబట్టి ఆ దోషాన్ని బట్టి దండనం అనేటువంటిది విధిస్తాడు. అంటే మనం చూడండి, ఎవరైనా సరే ఒక హత్య కానీ లేకపోతే ఒక అపరాధం కానీ ఎవరి ఏదైనా చేసినప్పుడు వాడికి శిక్ష విధిస్తాడు. న్యాయం అనేటువంటి దాన్ని చేసేటువంటి వాడు. అలాగే ఆ విధించినటువంటి శిక్షని వాడి చేత అనుభవింప చేసేటువంటి వాడు ఉంటాడు. అంటే ఉరి శిక్ష వేశారనుకోండి, ఆ ఉరి శిక్షని వాడిని ఉరి తీసేటువంటి వాడు ఉంటాడు. ఆ ఉరి శిక్ష విధించినటువంటి వాడు కానీ ఈ ఉరి శిక్ష వేసేటువంటి వాడు కానీ వీళ్ళకి పర్సనల్ మోటివ్ అనేటువంటి దాంతో కాదు అక్కడ వేసినటువంటిది. అందుకని నిమిత్త మాత్రులు అవుతారు వాళ్ళు. అది ఇక్కడ మనకు చెప్పినటువంటిది. వాడికి దండన విధించినటువంటి వాడు అలాగే వాడు ఉరి తీసేటువంటి వాడు వాడి యందు ప్రేమ కానీ ప్రత్యేకంగా వాడి యందు క్రోధం కానీ రెండు ఉండవు కదా.
వాడి కర్తవ్యం అది, నిమిత్త మాత్రుడు. అలాగా ఈ దండించడం, దండింపబడినటువంటి దానిని ఈ రెండింటి యందు కూడా దండింపబడినటువంటి వాడు కూడా వాడి యొక్క అపరాధం అనేటువంటి చేశాడు కాబట్టి దాని ఫలితంగా దండన అనేటువంటిది విధింపబడింది వాడికి, కాబట్టి దాన్ని అనుభవించడం, దాంట్లో వాడు నిమిత్త మాత్రం అవుతాడు, దండించినటువంటి వాడు నిమిత్త మాత్రం అవుతాడు. ఈ విధంగా ఇద్దరు కూడా తమ కర్తవ్యాన్ని అనేటువంటి దాన్ని కార్యకారణ సంబంధం రూపంలో తన కర్తవ్యాన్ని వాళ్ళు ఆచరించి, అంటే దండింపబడడం కూడా తన కర్తవ్యం. వాడు దండన పొందినటువంటి వాడు తను చేసినటువంటి అపరాధానికి దండించినటువంటి వాడు వీడి కర్తవ్యం దండన విధించడం అనేటువంటిది. ఈ రకంగా ఇద్దరు కూడా కార్యకారణ సంబంధం అనేటువంటి దాని కారణంగా తమ తమ విధులలో వాళ్ళు నిమిత్త మాత్రులై అది ఆచరించి దాని నుంచి ఆ రుణం నుంచి విముక్తులు అవుతారు. అందువల్ల అది మంచిదే. అంటే మరి దండన అనేటువంటిది అనుభవించేటువంటి వాడు ఉంటాడు, మరి వాడికి అది మంచిదే అంటే మంచిది అవసరం. ఎందుకంటే దండన వాడి ఒక దోషం చేసినప్పుడు వాడిని దండన అనేటువంటిది లేకపోతే వాడు ఆ దోష రూపమైనటువంటి ప్రవృత్తిలోనే ఉంటాడు, దాని నుంచి బయటపడ్డు. అందుకని వాడు అనుభవించాలి. అందుకని వాళ్ళిద్దరూ కూడా దండించేటువంటి వాడు, దండింపబడేటువంటి వాడు, ఇందులో ఇద్దరూ నిమిత్త మాత్రమైనటువంటి వాళ్ళగానే ఉండటువంటిది ఉంటుంది. అంటే ఎప్పుడు ధర్మం ప్రకారం అనేటువంటిది జరిగినప్పుడు, అది ధర్మం ప్రకారం ఉన్నప్పుడు నిమిత్త మాత్రలు అవుతారు. లేకపోతే వీళ్ళ మనసులో కానీ రాగద్వేషాలు ఉన్నాయా, నిమిత్త మాత్రలు ఎవరు వీళ్ళు దోషం చేసినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్తున్నాడు. తద్భవాన్ దండ సంయోగాత్ అస్మాత్ విగత కల్మషః గతస్త్వాం ప్రకృతిం ధర్మ్యాం దండదిష్టేన వర్త్మనా. అందుకని నువ్వు ఈ విధంగా దండన పొందినటువంటి వాడివై పాపరహితుడు అయ్యావు. ఇప్పుడు పాపం నుంచి బయటపడ్డావు. అంటే శాస్త్రం ప్రకారం నీకు దండన విధించబడినటువంటి దానివల్ల ఆ మార్గంలో నువ్వు పాపరహితుడు అయినటువంటి వాడివై శుద్ధుడివై ఇప్పుడు నువ్వు మంచి స్థితిని పొందుతావు. అంటే శరీరం బాగవచ్చు. మరి దండన అంటే ఒక్కోసారి శరీరంలో ఒక భాగం ఖండనైనా అవ్వచ్చు, శరీరం మొత్తానికి దండనైనా అవ్వచ్చు. అది వాడు చేసినటువంటి దోషాన్ని బట్టి ఉంటుంది, ధర్మశాస్త్రం బట్టి ఉంటుంది. త్యజ శోకం చ మోహం చ భయం చ హృదయే స్థితం త్వయా విధానం హర్యగ్ర్య న శక్యం అతివర్తితం. అందుకని నువ్వు శోకాన్ని, నీ మనసులో ఉన్నటువంటి శోకాన్ని, అంటే దేనికోసం శోకం అనేటువంటిది అంటే అయ్యో నేను పోతే నా భార్య పిల్లలు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది అనేటువంటి శోకం. మోహం అనేటువంటిది, ఈ మోహం అనేటువంటిది ఏమిటంటే మరి అయ్యో నా శరీరం ఇలా అయింది అనేటువంటిది అలాగా. తర్వాత భయం అనేటువంటిది, తర్వాత నాకేమవుతుంది, మరి తర్వాత ఇంకా పాపం ఉంటుందా పుణ్యం ఉంటుందా ఏముంటుందంటే భయం. అందుకని నీ హృదయంలో ఉన్నటువంటి శోకం మోహం భయమైనటువంటి దాన్ని వదిలేసేయి. నువ్వు వానర శ్రేష్ఠుడైనటువంటి వాడివి. అందుకని దైవ విధానం ఇలా ఉంటుందనేటువంటిది తెలుసుకొని దాన్ని ఎవరూ కూడా దాటలేరు అనేటువంటి తెలుసుకో. యథా త్వయి అంగదో నిత్యం వర్తతే వానరేశ్వర తథా వర్తేర సుగ్రీవే మయి చాపి న సంశయః. ఓ వానర శ్రేష్ఠ, నువ్వు జీవించి ఉన్నప్పుడు నీ కొడుకైనటువంటి అంగదుడిని నువ్వు ఎలా చూస్తూ నీ చేత రక్షింపబడుతూ ఉన్నాడో, అలాగే నువ్వు శరీరం వదిలేసిన తర్వాత కూడా నీ కొడుకైనటువంటి అంగదుడు నేనుండగా సుగ్రీవుడు వాడిని జాగ్రత్తగా చూసేటువంటిది నేను నా బాధ్యత అంటున్నాను అనమాట. అంటే అర్థం ఏంటి, సుగ్రీవుడు తేడా చేస్తే వాడు కూడా పొరలేచిపోతుందని అర్థం. అంగదుడు యందు సుగ్రీవుడు ఏమైనా దోషం చేశాడా, వాడికి కూడా శిక్ష పడుతుంది అనేటువంటిది ఇందులో అర్థం. ఎందుకంటే రాముడికి
అదే వాడి దగ్గర వాడు వీడి దూరం వాడు అలాంటిదే ఉండదు. వాడితో మైత్రి చేశాడు, అగ్నిసాక్షిగా మైత్రి చేశాడు. అందుకని వాడు చంచల బుద్ధితో ఉండి మళ్ళీ ఏమైనా వాడు దోషం చేస్తే వాడికైనా శిక్ష పడుతుంది. అందుకని తర్వాత మనకు వస్తుంది. వాలిని చంపినటువంటి బాణం మళ్ళీ వచ్చి నా దగ్గరే ఉంది జాగ్రత్త అని ఒక మాట చెప్పాడు సుగ్రీవుడికి ఒక సందర్భంలో. సో అది వస్తుంది మనకి తర్వాత. అందుకని తేడా వస్తే నువ్వు కూడా అంతే రోజు జాగ్రత్త అని చెప్పాడు. ఎవరైనా అంతే. అందుకని రాముడికి తనవాడు పరాయివాడు అనేటువంటి భేదం ఉన్నటువంటి వాడు కాదు రాముడు. అందుకని చెప్తున్నాను అనమాట, అంగదుడి విషయంలో నువ్వు జీవించి ఉన్నప్పుడు అంగదుడికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది. సుగ్రీవుడు వాడిని అలాగే చూస్తాడు. అది దాని పూచి నాది అంటున్నాడు. చూడకపోతే వాడు తలకాయలు ఇచ్చిపోతుంది. అందుకని వాడు తెలుసు సుగ్రీవుడికి. అందుకని జాగ్రత్తగానే ఉంటాడు. మర్చిపోతే గుర్తు చేశాడు ఒకసారి అంతే రాముడు. సతస్య వాక్యం మధురం మహాత్మన సమాహితం వర్తితం నిశమ్య రామస్య ప్రణామమర్దినో వచస్సుయుక్తం నిజగాదవానర. యుద్ధంలో శత్రువుని వాడి యొక్క గర్వాన్ని తీసేసి వాడిని చేసేటువంటి అటువంటి మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో ప్రకారం ఎలాగ తాను చేసినటువంటి దండను విధించాడో ఇవన్నీ కూడా మనసులో ఉన్నటువంటి శంకలన్నింటినీ కూడా సమాధానం పరుస్తూ వాలికి మధురమైనటువంటి విధంగా మాట్లాడాడు. మళ్ళీ అలా పరుషంగా మాట్లాడలేదు. వాడు నన్ను నిందించాడు కాబట్టి వాడిని నువ్వు పనికిరాని వాడే నువ్వు వెధవని నిందించలేదు. వాళ్ళని ఎందుకు దండను విధించాల్సి వచ్చిందో అనేటువంటి ధర్మయుక్తంగా చెప్పాడు. చెప్పడం కూడా మధురంగా చెప్పాడు, కఠినంగా ఏం చెప్పలేదు. అందుకని ఆ విధంగా విని వాలి అంటున్నాడు, శరాభితప్తేన విచేతసా మయా ప్రభాషితస్త్వం యదజానతా విభో ఇదం మహేంద్రోపమ అభీమ విక్రమ ప్రసారితస్త్వం క్షమమే నరేశ్వరా. ఓ ప్రభో, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడివి. అటువంటి నిన్ను నీ బాణం తగిలి దానివల్ల ఆ బాధ పొందినటువంటి వాడిని నా మనసు చెలించి తెలియనటువంటి స్థితిలో నీ యందు కఠోరమైనటువంటి మాటలు మాట్లాడాను తెలియక. అందుకని నన్ను క్షమించవలసిందే అన్నాడు వాలి. వాళ్ళ ఎంత పరివర్తన వచ్చింది వాలికి. అందుకని నేను ప్రార్థన పూర్వకంగా నువ్వు నా యందు ప్రసన్నుడి కావాల్సింది అని ప్రార్థిస్తున్నాను, నన్ను క్షమించవలసింది అని రాముని ప్రార్థించాడు. అది వాడికి ఆ శరీరం వదిలేసేపు లోపల వాడి మనస్సులో అటువంటి మార్పు కలిగింది. దేనివల్ల? రాముడి యొక్క వాక్కుల వల్ల. అందుకని వాడి మనసులో ఉన్నటువంటి అన్ని సందేహాలు తొలగిపోయాయి. అందుకని వాడు చెట్టుతాటి నుంచి కొట్టడం దోషమా, లేకపోతే వాడు తనతో ఇంకోటితో యుద్ధం చేస్తుంటే కొట్టడం దోషమా, ఇవన్నీ వాడి సందేహాలు అన్నీ మళ్ళాంటి వాళ్ళకి వచ్చే సందేహాలు వాళ్ళకే వచ్చాయి. మరి కొట్టబడినటువంటి వాడి సందేహం రాదు, అవన్నీ వచ్చేవాడు. ఆ సందేహాలన్నింటినీ కూడా ధర్మం ప్రకారం వివరంగా వాడికి అర్థమయ్యేట్టుగా సందేహాలు తీర్చాడు. అందుకని వాడి మనసు ప్రశాంతమైంది. స వానర మహారాజస్యాన శరపీడిత ప్రత్యుక్తో హేతుమద్వాక్యైర్నోత్తరం ప్రత్యపద్యత. ఆ విధంగా బాణం తగిలినటువంటి దాని చేత భూమి పడిపోయినటువంటి వాడైనటువంటి వాడు ఆ వానరుడు అయినటువంటి అతనికి రాముడి యొక్క యుక్తితో ధర్మంతో కూడినటువంటి వాటి వల్ల అన్నిటికీ సమాధానం కలిగినటువంటి వాడై వాడు ఇంక మాట్లాడాల్సినటువంటిది ఏమీ అడగాల్సింది ఏం లేదు. వాడికి ఉన్నటువంటిది అంతా కూడా అడగాల్సింది ఏం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అస్మభి పరిభిన్నాంగ పాదపైరాహతో భృశం రామ బాణేన చాక్రాంతో జీవితాంతే ముమోహస. వాడి శరీరం
అస్మభి అంటే రాళ్లతో కొట్టబడింది అండి. వాళ్ళిద్దరు రాళ్లతో కొట్టుకున్నారు, సుగ్రీవుడును వాలిన. అలాగే చెట్లతో కొట్టుకున్నారు. ఇద్దరికి ఒళ్ళు హోనమైన దెబ్బలు తగిలాయి. చివరికి రామబాణం తగిలి తను పడిపోయాడు. తం భార్యా బాణమోక్షేణ రామదత్తేన సంయుగే హతం ప్లవంగశార్దూలం తారా శుశ్రావవాలినం. అప్పుడు భార్య అయినటువంటి తార ప్లవకశార్దూలం అంటే వానరుల్లో చాలా శ్రేష్ఠమైనటువంటి వాడు, మహాబలవంతుడైనటువంటి వాడిని తన భర్త రాముడి యొక్క బాణంతో ఈ విధంగా పడిపోయాడనేటువంటిది తెలుసుకుంది, విన్నది. సా సపుత్ర ప్రియం శ్రుత్వా వధం భర్తు సుదారుణం నిష్పపాప భృశం తస్మాత్ ఉద్విగ్న గిరికందరాత్. ఆవిడ తన భర్త ఆ విధంగా బాణంతో కొట్టబడి పడిపోయాడు అనేటువంటిది, ఆ భయంకరమైనటువంటి వార్త విని మనస్సు ఉద్వేగం చెంది ఆ లోపల గుహలో ఉన్నటువంటి దానిలోంచి, పర్వత గుహలో ఉన్నారు వాళ్ళు, ఇది జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి అందులోంచి కొడుకు తను కలిసి బయటకు వచ్చారు. ఏ త్వంగద పరీవార వానరా హి మహాబలా తే సకార్ముఖమాలోక్య రామం త్రస్తా ప్రదద్రువు. అంగద యొక్క పరివారంలో ఉన్నటువంటి వానరులు, మహాబలవంతులు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూశారు రాముణ్ణి. విల్లు ధరించినటువంటి రాముణ్ణి చూసి భయపడి వాళ్ళందరూ కూడా పారిపోవడం మొదలెట్టారు భయంతో. సా దదర్శ త్రస్తాన్ ఆపతతో ధృతం యూధాదేవ పరిభ్రష్టాన్ మృగాన్ నిహతయోధపాన్ తాను ఉవాచ సమాసాద్య దుఃఖితా సతి రామవిత్రాసితాన్ సర్వాన్ అనుబద్ధానివేషుభి. వాళ్ళు అందరూ కూడా అలా పారిపోతూ ఉంటే చూసింది ఆవిడ. వాళ్ళు భయపడిపోయి, రాముడిని చూసి భయపడిపోయి, తమకే బాణాలు తగులుతాయేమో, తమకు కూడా వచ్చి తమ కూడా తెచ్చిపోతామని భయపడిపోయి వాళ్ళందరూ కూడా పారిపోతుంటే దుఃఖంతో, వాళ్ళకి దుఃఖమే. మరి వాళ్ళ రాజు అయినటువంటి వాలి ఇలా పడిపోయాడు, హతుడైపోయాడు, దుఃఖం. తర్వాత భయం రాముడిని చూసి ఇన్ని కారణాల వల్ల పారిపోతుంటే తాను దుఃఖంలో ఉండి కూడా ఈవిడ వాళ్ళందరితో అంటోంది, వానరా రాజసింహస్యేయస్య యూయం పురాస్సరాః తం విహాయ సువిత్రస్తా కస్మాత్ ధ్రువదుర్గతాః. ఓ వానర శ్రేష్ఠులారా, మీ మహారాజు అయినటువంటి ఆయన ఆ విధంగా ముందు వెళుతుంటే మీరు ఆయనతో కూడా వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు అలా భయపడిపోయి ఆయన్ని వదిలిపెట్టేసి అక్కడ ఇలా దుర్గతిగా బట్టి అలా పారిపోవడం ఏమిటి మీరు? రాజ్యహేతో సజేత్ భ్రాత్ర క్రూరేణ పాతితః రామేణ ప్రహితైర్దూరాన్ మార్గణైర్దూరపాతిభిః. రాజ్యలోభంతో తమ్ముడైనటువంటి సుగ్రీవుడు రాముణ్ణి ప్రేరేపించి ఆయన ద్వారా ఆ బాణం దూరం నుంచి వచ్చి తగిలినటువంటి బాణంతో తన అన్నగారిని ఇలా చంపించాడు. అది ఆయన్ని ఇలా చేశాడు. కానీ మీరందరూ ఎందుకు పారిపోతారు అలా భయపడిపోయి? అంటే వాడు సుగ్రీవుడికి ఉన్నటువంటి పర్సనల్ దీంతో వాళ్ళ అన్నగారిని చేశాడు. కానీ మీరందరూ భయపడి పారిపోవాల్సిన అవసరమే ఉంది ఇక్కడ అంటుంది. కపిపత్న్యా వజశ్రుత్వా కపయ కామరూపిణ ప్రాప్తకాలం అవిశ్లిష్టం ఊచుర్వనం వచనం అంగనాం. వాళ్ళందరూ కూడా ఈ విధంగా తార అనేప్పటికీ వాళ్ళందరూ ఆవిడతో అంటున్నారు, జీవపుత్రే నివర్త స్వపుత్రం రక్షస్వచ అంగదం అంతకో రామరూపేణ హత్వా నయతి వాలినం. ఓ తల్లి, నువ్వు నీ కొడుకు జీవించి ఉన్నాడు కదా,
వాడిని జాగ్రత్తగా రక్షించుకో, నువ్వు జాగ్రత్తగా ఉండవలసింది. యముడే రాముడి రూపంలో వచ్చాడు వాలిని తీసుకెళ్ళిపోవడానికి. అందుకని క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాశ్చ తథా శిలాః వాలి వజ్రసవై బాణై వజ్రేణేవ నిపాతిరః. వాలి అనేకమైనటువంటి శిలలు, వృక్షాలు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే వాలి వేసినటువంటి వృక్షాలని, శిలల్ని అన్నింటినీ కూడా రాముడు బాణాలతో పడగొట్టేసాడు అనుకుంటున్నారు. వాళ్ళు తెలియదు పాపం. రాముడు వాటినన్నింటినీ ఏం చేయలేదు, ఒక్కడే బాణం వేసాడు వాలిని అంతే. అంతేగాని వాలి సుగ్రీవుడి మీద వేసినటువంటి వాడన్నింటినీ రాముడు ఏం చెదరగొట్టలేదు అనుకుంటున్నారు వాళ్ళు. అభిభూతం ఇదం సర్వం విధృతం వానరం బలం అస్మిన్ ప్లవశాలే హతే శక్రసమప్రభే రక్షితాం నగరీ శూరై అంగదశ్చ అభిషిచ్యతాం పదస్థం వాలిన పుత్రం భజిష్యంతి ప్లవంగమాః. అందుకని అలాగా చేస్తే ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాలి అలా హతమైపోయాడు కదా. అప్పుడు ఈ వాలికి సంబంధించినటువంటి వాలితో అనుచరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా భయపడి పారిపోతున్నారు. అందుకని నువ్వు ఈ నగరాన్ని రక్షించవలసినటువంటిది ఎలాగంటే నీ కొడుకైనటువంటి అంగదుణ్ణి ఈ రాజ్యానికి రాజుగా అభిషేకం చేయించు. రాజసింహాసనం మీద కూర్చున్నటువంటి అంగదుడు అందరినీ కూడా మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటాడు. అది నువ్వు చేయవలసింది. అథవా రుచితం స్థానం ఇహతే రుచినా అథవా అరుచితం స్థానం ఇహతే రుచినా అననే ఆవిశంతి దుర్గాణి క్షిప్రమైవ జవానరాః. ఒకవేళ ఇక్కడ ఉండడం మంచిది కాదో నీకు అనిపించిందనుకో, ఈ కిష్కింధ అనేటువంటి దాంట్లో దుర్గమమైనటువంటివి. ఎందుకంటే కిష్కింధ ఎందుకు నీకు అంటే తర్వాత మళ్ళీ సుగ్రీవుడు వచ్చేస్తాడు. సుగ్రీవుడి యొక్కతో ఉన్నటువంటి వానరులు వాడి పక్షమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేస్తారు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే అభార్య సహభార్యాశ్చ సంచత్ర వనచారిణ లుబ్ధేభ్యో విప్రలబ్ధేభ్యస్తే తేభ్యో నః సుమహద్భయం. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా భయం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే అక్కడ సుగ్రీవుడితో కూడినటువంటి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇక అందుకని నీకు ఇక్కడ ఒకవేళ ఉండడం అనేటువంటిది ఇష్టం లేదేమో. అల్పాంతర గతానాంతు శృత్వా వచనమంగన ఆత్మన ప్రతిరూపం సా బభాషే చారుహాసిని. అప్పుడు వాళ్ళతో అంటోంది, వాళ్ళు చెప్పింది విని ఓరు మిదుంపలే, అలా కాదురా, పుత్రేణ మమ కిం కార్యం రాజ్యేన కిమాత్మన. నాకు నా అలాంటి భర్త అయినటువంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ రాజ్యము పుత్రుడు వీళ్ళతో ఏం పని. కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తరిద నశ్యతి. నా భర్త అయినటువంటి ఆయన, కపిశ్రేష్ఠుడైనటువంటి ఆయన ఈ విధంగా చేసేస్తే ఇంకా నాకు ఇవన్నీ వీడిని పట్టాభిషేకం చేయడం, వీడిని రక్షించుకోవడం, ఇవన్నీ నేనేం చేస్తాను. పాదమూలం గమిష్యామి తస్యైవాహం మహాత్మనః యోసౌ రామప్రయుక్తేన శరేణ వినిపాతితః. రాముడి యొక్క ఒకే ఒక్క బాణంతో పడగొట్టబడినటువంటి నా భర్త ఎక్కడైతే పడి ఉన్నాడో ఆయన పాదాల దగ్గరికే నేను వెళ్ళిపోతాను, అంతేగాని ఇక్కడి నుంచి పారిపోమంటారు ఏమిటి నన్ను అంటుంది ఆవిడ. ఏవో ముక్త్వా ప్రదుద్రావ రుదతి సుఖమూర్ఛిత శిరశ్చోరశ్చ బాహుభ్యాం దుఃఖేన అభిఘ్నతి. ఇలా చెప్పి ఆవిడ రుదతి ఏడుస్తూ శోకంతో తలని తర్వాత గుండెల మీద బాదుకుంటూ భర్త గారి దగ్గర పరిగెత్తింది. సవ్రజంతి దదర్శాధ పతిం నిపతితం భువి
హంతారం దానవేంద్రాణం సమరేషు అనువర్తినాం. ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. తన యొక్క పతి భర్త అయినటువంటి ఆయన భువి నిపతితం, భూమి పడిపోయి ఉన్నాడు. వాడు ఎటువంటి వాడు అసలు? పెద్ద పెద్ద దానవులు రాక్షసులైనటువంటి వాళ్ళని కూడా వాడు వధించినటువంటి మహాబలవంతుడు. వాడు మహాబలవంతుడైనటువంటి రాక్షసులను కూడా నిగ్రహించి వధించినటువంటి మహాబలవంతుడైనటువంటి తన భర్త ఆ విధంగా కింద భూమి పడిపోయి ఉన్నాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం వజ్రాణమివ వాసవం మహావాత సమావిష్టం మేఘౌఘనీశ్వరం. ఎలాంటి వాడు? వాడు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. పెద్ద పెద్ద పర్వతాలనే ఎత్తి విసిరేసినటువంటి వాడు. వాడు సింహనాదం చేస్తే మేఘాలు యొక్క గంభీరమైనటువంటి మేఘాలు అరుస్తే ఎలా ఉంటుంది, దాన్ని మించినటువంటి స్వరం కలిగినటువంటి వాడు. మేఘాలు గర్జిస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుంది, దాన్ని మించినటువంటి భయంకరంగా గర్జించేటువంటి అటువంటి వాడు. శక్రతుల్య పరాక్రాంతం వృష్టేవ ఉపరతం ఘనం. ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు నర్దంతం నర్దతాం భీమం శూరం సూర్యేణ పాతితం. తర్వాత తను ఎంత అవతల ఉన్నటువంటి వాళ్ళు వీరులు గర్జిస్తుంటే వాళ్ళని మించి గర్జించి వాళ్ళకంటే శౌర్యం చూపించగలిగినటువంటి వాడు. అటువంటి వాడు శార్దూలేన అమిషస్యార్థే మృగరాజమివాహతం. ఒక పెద్ద పులి అయినటువంటిది, ఒక శార్దూలం, ఒక పెద్ద పులి మాంసం కోసం మరొక పెద్ద పులి చేత చంపబడితే ఎలా ఉంటుందో అలా పడిపోయి ఉన్నాడు వాడు. అర్చితం సర్వలోకస్య సపతాకం సవేదికం నాగహేతో సుపర్ణేన చైత్యం ఉన్మథితం యథా. చాలామంది చేత పూజింపబడినటువంటి వాడు, తర్వాత ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు. అటువంటి వాడు ఎలా అయితే గరుత్మంతుడు ఎలా అయితే ఎక్కడో దాక్కున్నటువంటి పావుని మహాసర్పాన్ని ఎలా అయితే పట్టుకుని చేస్తాడో అలాగా అటువంటి వాడు అయ్యండి కూడా ఈ విధంగా వాలి అలా పడిపోయినాడు ఇటువంటి దురవస్థలో. అవష్టభ్య అవతిష్టంతం దదర్శ ధనురూర్జితం రామం రామానుజం చేవ భర్తుశ్చేవ తథానుజం. అలా ముందుకెళ్తే కనబడింది, చూస్తే అక్కడ తన తేజస్సు మహా తేజస్వి ఉండి తన ధనుస్సుని భూమి మీద అలాగా పట్టుకుని భూమికి ఆనించి ఉన్నటువంటి రాముడు కనిపించాడు ఆవిడికి. వెనకాలే లక్ష్మణుడు కనిపించాడు. అలాగే ఆ పక్కనే సుగ్రీవుడు కూడా కనిపించాడు. అందరూ కనిపించారు ఆవిడకి. తాన్ అతీత్య సమాసాద్య భర్తారం నిహతం రణే సమీక్ష్య విహితా భూమౌ సభ్రాంత నిపపాత. వాళ్ళందరినీ దాటుకుని అవతల భూమి పడిపోయి ఉన్నటువంటి భర్త దగ్గరికి వెళ్ళి అక్కడ భర్త దగ్గర కింద పడింది ఆవిడ కూడా. సుప్తేవ పునరుత్థాయ ఆర్యపుత్రేతి వాదిని. ముందు పడిపోయి కొంతసేపు ఆవిడ స్పృహ కోల్పోయింది. అలా మళ్ళీ నిద్రలోంచి మేలుకున్నట్టుగా మళ్ళీ లేచి ఓ ఆర్యపుత్ర అని ఆయన పిలుస్తోందనమాట. ఆర్యపుత్రేతి వాదిని రురోదస పదిం దృష్ట్వా సంవీతం మృత్యుదామభి. మృత్యు యొక్క పాశంలో కట్టబడినటువంటి వాడైనటువంటి భర్తను చూసి ఆవిడ దుఃఖిస్తోంది. తాం అవేక్షిత సుగ్రీవ క్రోశంతీం క్రూరీమివ అగమత్ కష్టం దృష్ట్వాచ ఆగతం. అప్పుడు అలా పడిపోయినటువంటి వాలి అలా రోధిస్తున్నటువంటి భార్యని, తర్వాత ఆ కొడుకు వచ్చాడు అంగదుడు, వాడిని చూసి మళ్ళీ మనసులో విషాదం కలిగింది వాళ్ళని చూసి. రామచాపా విసృష్టేణ శరేణ అంతకరేణ తం దృష్ట్వా వినిహితం భూమౌ తారాధిపానన సా సమాసాద్య భర్తారం పర్యేష్వజన
పర్యశ్వజత భామిని ఇషుణాభిహతం దృష్ట్వా వాలినం కుంజరోపమం. ఆవిడ రాముడి చేత వదలబడినటువంటి బాణం చేత కొట్టబడి భూమిపైన పడిపోయినటువంటి ఆ తారాధిపుడైనటువంటి వాడు. ఆవిడ తారాధిపానన, ఆవిడ యొక్క ఆననం, ఆ తార కూడా చాలా మహా అందమైనటువంటిది. ఆవిడ కూడా చంద్రుడి వంటి కాంతి కలిగినటువంటి భంగం కలిగినటువంటి తార. ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి ఆ వాలిని చూసింది. ఎటువంటి వాడు మదపుడేనువులాగా ఉన్నటువంటి వాడు అలా పడిపోయాడనమాట. వానరం పర్వతేంద్రాభం శోక సంతప్తమానస తార తరుమివోన్మూలం పర్యదేవయతాతురా. వాడు ఒక పర్వతం లాంటి ఆకారం కలిగినటువంటి వాడు వాలి. అటువంటి వాడు కింద పడిపోయినటువంటి వాడిని వాడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళి చాలా శోకంతో ఉన్నటువంటిది విలాపం చేస్తూ రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంబర కిమిదానేం పురోభాగం అద్యత్వాం నాభిభాషతే. యుద్ధంలో భయంకరమైనటువంటి పరాక్రమం చూపించేటువంటి ఓ స్వామి భర్తతో అంటోంది, ఇవాళ ఏమిటి నేను ఎదురుగుండా వచ్చిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా అలాగ మౌనంగా ఉన్నావు. ఉత్తిష్ట హరిశార్దోల భజస్వ సేనోత్తమం. ఇలా నేలమీ పడుకో ఉండడం బాగుందా? ఏమన్నా నేలమీ పడుకోవడం ఏంటి? నువ్వు లేచి నీకు మహా అద్భుతమైనటువంటి శయ్యలు ఉన్నాయి కదా, దానిమీ పడుకోవాల్సినటువంటి నేలమీ పడుకున్నావు. నయం విధ శేరతేహి భూమౌ నృపతిసత్తమా. నువ్వు మహారాజు, ఈ వానర రాజ్యానికి మహారాజు అయినటువంటి వాడివి. అలాంటి వాడివి నువ్వు హంసతూలికా తలపాలమే పడుకోవాల్సినటువంటి వాడు నేలమే పడుకున్నావేమిటి? లే అంటుంది. అతీవ ఖలుతే కాంతా వసుధాధిప గతాసురపితాం గాత్రైర్మాం విహాయ నిషేవసే. నువ్వు నేను చాలా నీకు చాలా ఇష్టమైనటువంటి దాన్ని. కానీ ఇప్పుడు నువ్వు భూమి మీద పడుకుని ఉన్నావు, శయనించి ఉన్నావు కదా, అందుకని ఈ భూమిని ఆలింగనం చేసుకుని ఉన్నావు నన్ను వదిలేసి. నీకు చాలా ఇష్టమైనటువంటి భార్యనైనటువంటి నన్ను వదిలేసి నువ్వు భూపాలకుడు, ఈ భూమిని ఈ పరిపాలకుడు కాబట్టి భూమి అనేటువంటి కాంతిని ఆలింగనం చేసుకుంటూ పడుకున్నావు ఆ భూమి మీద. అలాగా వ్యక్తమద్య త్వయా వీర ధర్మత సంప్రవర్తత కిష్కింధేవ పురీ రమ్య స్వర్గమార్గే వినిర్మిత. నువ్వు కిష్కింధ దీన్ని స్వర్గంతో సమానమైనటువంటి విధంగా నిన్ను తయారు చేసావు, ఈ కిష్కింధ అనేటువంటి దాన్ని. ఇప్పుడు నువ్వు దీన్ని వదిలిపెట్టేసి స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నావంటే నీకు ఇంతకంటే అదే ఇష్టమైనటువంటిది అనేటువంటిది ఇప్పుడు తెలుస్తోంది. అవ్యక్తమద్య త్వయా వీర ధర్మత సంప్రవర్త కిష్కింధేవపురీ రమ్య స్వర్గమార్గే వినిర్మిత. యాన్యస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు విహృతాని త్వయా కాలే తేషాముపరమఃకృతః. నీతో కలిసి మనం ఈ వనంలో, ఈ అరణ్యాల్లో మంచి మధురమైనటువంటి సుగంధమైనటువంటి వాటిలో ఉన్నటువంటి ఈ అరణ్యాల్లో మనం కలిసి తిరిగాం కదా. ఇది అదంతా కూడా ఇప్పుడు అయిపోయినట్టే కదా. మన యొక్క ఆ వైభవం అంతా కూడాను. నిరానంద నిరాశాహం నిమగ్న శోకసాగరే త్వయి పంచత్వం ఆపన్నే మహాయూధపయూధపే. ఇప్పుడు నేను అటువంటి ఆనందం అనేటువంటిది లేదు, నీతో తిరిగినటువంటి అప్పుడున్నటువంటి ఆనందం అనేటువంటి లేదు. నిరాశతో కూడినటువంటిది ఉండి శోకసాగరంలో మునిగిపోయి ఉన్నాను ఇప్పుడు నేను. నువ్వు శరీరం వదిలేసేటువంటి స్థితిలో ఉన్నావు, నేను శోకసాగరంలో మునిగిపోయి ఉన్నాను. హృదయం సుస్థితం మహ్యం దృష్ట్వా నిపతితం భువి ఎన్న శోకాభిసంతత్వం స్ఫుటతే అద్య సహస్రధ. నా హృదయం ఎంత కఠోరమో చూడు. ఈ రకంగా నువ్వు భూమి మీద ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు కదా. నేను చూసి నా హృదయం పగిలిపోయి ఉండాలి, కానీ పగిలిపోలేదంటే నా హృదయం ఎంత పాషాణమైనటువంటిది అంటుంది.
సుగ్రీవస్య త్వయా భార్యా హృతా సచ వివాసితః యత్తత్ తస్య త్వయా యుష్టి ప్రత్యయం ప్రయోగాధిప. అంత శోకంలో కూడా ఆవిడ ఏమంటుందంటే, నువ్వు సుగ్రీవుడి యొక్క భార్యనేమో నువ్వు హరించేసావు, తర్వాత వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసావు, దాని యొక్క ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు నువ్వు అంటుంది. అంటే ధర్మం తనకు కూడా తెలిసినటువంటిదే, అందుకనే ముందు నుంచి తను చెప్తూనే ఉంది, కానీ వాడు వినలేదు. అంటే ధర్మం అనేటువంటిది ఎవరు చెప్పినా సరే ఆ చెప్పినటువంటి వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళ, మనకంటే వయసులో చిన్న వాళ్ళ, తక్కువ తెలిసినటువంటి ఇవాళ అన్నీ చేయకూడదు. చెప్పినటువంటి ధర్మం అవునా కాదా అనేటువంటి జాగ్రత్తగా ఆలోచించుకొని వాడు చెప్పిన ధర్మం అయితే తప్పకుండా ఆచరించాలి. అందుకని మను ఏం చెప్పాడంటే, అమిత్రాదపి సద్వృత్తం అమేధ్యాదపి కాంచనం. మిత్రుడు కానిటువంటి వాడు శత్రువు అయినటువంటి వాడు అనేటువంటిది అనుకుంటున్నావో వాడైనా సరే మంచి విషయం మంచి పద్ధతి చెప్తే దాన్ని నువ్వు ఆచరించాలి. అలాగే బాలాదపి సుభాషితం, నీకంటే బాగా చిన్నవాడు బాలుడైనటువంటి వాడు కూడా మంచి విషయాన్ని సుభాషితం అంటే బాగా చెప్పబడినటువంటి వాడు అని చెప్తే దాన్ని నువ్వు స్వీకరించాలి అని మనవు చెప్పాడు ధర్మశాస్త్రంలో. అలాంటిది మరి తన భార్యే కదా మరి చెప్పినటువంటిది ధర్మమే మొట్టమొదటి చెప్తాను. నువ్వు చేసింది తమ్ముడి భార్య అపహరించడం తప్పు కదా, ధర్మ విరుద్ధమైనటువంటిది. వాడేమో ఇంట్లోంచి వెళ్ళగొట్టేశావు. మీ ఇద్దరు అన్నదమ్ములైనటువంటి వాళ్ళు, అలాంటి వాడిని బలవంతంగా వెళ్ళగొట్టేసావు, వాడి భార్యని అపహరించావు, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు అని ఏమనుకుంటే ఏ లాభం అంటుంది. నిశ్రేయస పరామోహాత్వయా చాయం విగర్హిత ఏషా బ్రువం హితం వాక్యం నరేంద్ర హితైషిణి. నేను నీ హితం కోరినటువంటి దాన్ని ఎప్పుడు కూడాను, అందుకని నీకు ఎప్పుడు హితమే చెప్పేటువంటి దాన్ని నీ మనసులో ఉన్నటువంటి మోహం చేత నువ్వు ఏం చేసావు, లెక్క పెట్టలేదు. రూప యవ్వన దృత్తానాం దక్షిణానాం చమానద నూనం అప్సరసామార్య చిత్తాని ప్రధయిష్యసి. ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళి అంటే నీకు రూపం యవ్వనం ఇవన్నీ కూడా నీకు అంటే ఇష్టమైనటువంటి వాడు కదా, అందుకని ఇప్పుడు నువ్వేం చేస్తావు, స్వర్గంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యవ్వనం రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్సరసలు ఉంటారు కదా, వాళ్ళని కలుసుకుని వాళ్ళతో నువ్వు తిరుగుతూ ఉంటావు. అంటే వాడికి ఉన్నటువంటిది ఎక్కువ. అందుకని రాముడు మొట్టమొదటిలో అని చెప్పాడు, నువ్వు ధర్మము అనేటువంటి దాన్ని కాకుండా కామం అనేటువంటి దానిగా నువ్వు ఉన్నావు, అందువల్లే దెబ్బతిన్నావు అని చెప్పాడు రాముడు. ఈవిడు కూడా అదే చెప్తుంది. ఇప్పుడున్నప్పుడు నువ్వు అలాగే ఉన్నావు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన కూడా స్వర్గంలోకి వెళ్ళి కూడా అక్కడ అలాగే ఉంటావేమో అంటుంది ఆవిడ. కాలో నిస్సంశయో నూనం జీవితాంతకరస్తవ బలాదేన అవపన్నో అసి సుగ్రీవస్య అవశో వశం. ఇవాళ నువ్వు నీ యొక్క మృత్యువు కాలం అనేటువంటి మృత్యువు అనే రూపంలో వచ్చింది నీకు. ఎందుకంటే నువ్వు నీ బలాన్ని ఉపయోగించి సుగ్రీవుణ్ణి ఆ విధంగా చేసావు కదా, దాని ఫలితం ఈ విధంగా వచ్చింది నీకు. అస్థానే వాలినం హత్వా యుధ్యమానం పరేణ చ న సంతప్యతి కాకుత్సా కృత్వా కర్మ సుగర్హితం. అయితే ఈవిడికి కూడా తెలియదు కదా, అందుకని ఏమంటుందంటే రాముడు కాకుత్స వంశంలో పుట్టినటువంటి రాముడు ఇలాగా నువ్వు ఇంకోటితో యుద్ధం చేస్తున్నప్పుడు నిన్ను ఈ విధంగా దెబ్బ కొట్టాడు, అది నిందితమైనటువంటి కర్మ చేశాడు రాముడు అని ఈవిడంటుంది. ఈవిడికి రాముడు వాళ్ళకి ఏం చెప్పాడో వాడికి తెలియదుగా, వినలేదు, అక్కడ లేదుగా. వైధవ్యం శోక సంతాపం కృపణా సతి అదుఃఖోపజిత పూర్వం వర్తయిష్యామ్యనాధవత్. నేను ఎప్పుడు కూడా దైన్యం అనేటువంటిది నాకు ఎప్పుడు ఇంతకుముందు లేదు, అలాంటిది ఇటువంటి దుఃఖాన్ని పొందవలసి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా ఉండడం వల్ల నేను ఆ దీనత్వాన్ని పొందాను.
ఇక నా జీవితం అంతా కూడా జీవించి ఉంటే దైన్యంతోనే ఉండవలసినటువంటిది. లాలితశ్చ అంగదో వీర సుకుమార సుఖోజిత వచ్చతే కామవస్థాం మే పితృవ్యే క్రోధమూర్ఛితే. భర్తతో అంటానమాట, నీ కొడుకు అంగదుడు వీరుడైనటువంటి వాడే, అన్ని సుఖాలు అనుభవించవలసినటువంటి వాడు, చాలా నీకు ఎంతో ఇష్టమైనటువంటి వాడు. ఇప్పుడు వాడి సంగతి ఏమిటి, వాడికి ఏమవుతుంది? కురుష్వ పితరం పుత్ర సంహృష్టం ధర్మవత్సలం దుర్లభం దర్శనం తస్య తవ వత్స భవిష్యతి. అప్పుడు అంగదుడితో అంటుంది, నువ్వు నీ తండ్రి జాగ్రత్తగా చూడు ఒకసారి, ఇంకంటే తర్వాత నీ తండ్రికి కనబడ్డ నీకు దుర్లభం అనేటువంటి వాడు. సమాశ్వాసయ పుత్రంత్వం సందేశం సంధిచస్వమే మూర్ధి చైనం సమాఘ్రాయ ప్రవాసం ప్రస్థితోహ్యసి. అప్పుడు అంటోంది, ఇక నువ్వు కాసేపట్లో వేరే చోటుకి వెళ్ళిపోతావు, ఇక్కడ ఉండవు కదా, అందుకని నీ కొడుకుని దగ్గర తీసుకో, వాడి ధైర్యం చెప్పు, నాకు కూడా అయినా సందేశం ఇయ్యి అంటోంది. రామేణ హి మహత్కర్మ కృతం త్వాం అభినిఘ్నత అనృణ్యం తు గతం తస్య సుగ్రీవస్య ప్రతిశ్రవే. రాముడు నిన్ను ఈ విధంగా వధించడం అనేటువంటిది చాలా క్రూరమైనటువంటి చేయకూడనటువంటి పని చేశాడు సుగ్రీవుడికి తను ఇచ్చినటువంటి మాట వల్ల. సకామో భవ సుగ్రీవ రామం త్వం ప్రతిపత్స్యసే భుంక్ష్వరాజ్యమనుద్విగ్న శస్తో భ్రాత రిపుస్తవ. ఓ సుగ్రీవ, ఇప్పుడు వాడుతూ ఉంటాను, సుగ్రీవ నీ యొక్క కోరిక ఫలించింది, నువ్వు ఎవరినైతే నీ శత్రువుగా భావించావో అటువంటి నీ అన్నగారు హతుడయ్యాడు, ఇప్పుడు నిష్కంటకంగా రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. కిం మామేవం ప్రపతిం ప్రియాం త్వం నాభిభాషసే ఇమా పశ్య వరా బహ్వయో భార్యాస్తే వానరేశ్వర అని మళ్ళీ భర్తతో అంటుంది. నేను నీ భార్యని ఇక్కడ ఎదురుకుండా ఉన్నాను, ఇలా నేను దుఃఖిస్తూ ఉన్నాను ఇంతసేపటి నుంచి కూడాను, కానీ నీకు చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఎందుకని నువ్వు మాట్లాడలేదు నాతోనూ. తస్యా విలపితం సుత్వా వానర్య సర్వతశ్చితా పరిగృహ్య అంగదం దీనా దుఃఖార్త ప్రతిచక్రుసు. ఆ తార యొక్క ఆ విధంగా దుఃఖం అనేటువంటి చూసి ఆ వానర స్త్రీలందరూ కూడా వాళ్ళు కూడా దుఃఖించారు. కిమంగదం సాంగద వీరబాహో విహాయ యాతోసి చిరం ప్రవాసం నయుక్తమేవం గుణసన్నికృష్టం విహాయ పుత్రం ప్రియ చారు వేషం. నువ్వు ఈ విధంగా అంగదుడు వాడిని వదిలేసేసి, అంగదుడు నీకు తగినటువంటి కుమారుడు, వాడిని వదిలేసేసి ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు? ఇటువంటి ప్రియమైనటువంటి పుత్రుడిని వదిలేసేసి ఎందుకలా వెళ్ళిపోతున్నావు నువ్వని అడుగుతున్నా అనమాట. అడుగుతాను తార. తద్యప్రియం కించిద్ అసత్ప్రధార్య కృతం మయా స్యాత్ తవ దీర్ఘబాహో క్షమస్వమే తద్ హరివంశనాథ వ్రజామి మూర్ధ్నా తవ వీరపాదౌ. నేను నీకేమైనా అప్రియమైనా చేశాను ఎప్పుడైనా, లేదా నీ కొడుకు ఏమైనా అప్రియం చేశాడా? మేమేం పొరపాటు చేయలేదు కదా, ఎందుకని మమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటుంది. తథారు తారా కరుణం రుదంతి భర్తు సమీపే సహవానరీభి వ్యవస్థిత ప్రాయమ నింద్యవర్ణ ఉపోపవేష్టం భువి ఎత్ర వాలి. ఇలా ఈ విధంగా మిగిలినటువంటి వానర స్త్రీలు వాళ్ళందరూ కూడా విలపిస్తూ ఉన్నటువంటి వాడితో ఈవిడ కూడా చాలా విలాపం చెందినటువంటిదై అక్కడ భర్త యొక్క పక్కన ఆవిడ కూర్చుని ఆమరణ నిరాహారం అనేటువంటిది ఆచరించి తను కూడా శరీరం వదిలేయాలని నిర్ణయించుకుంది. అంటే నిరాహారం, ఆహారం తీసుకోకుండా పూర్తిగా నిరాహారంతో ఆమరణ నిరాహార దీక్ష చేసేసి తన శరీరం వదిలేయడానికి నిశ్చయించుకుంది. తతో నిపతితాం తారాం చ్యుతాం తారామివ అంబరాత్ శనైరాశ్వాసయామాస హనుమాన్ హరియూధప. ఆకాశం నుంచి కింద పడినటువంటి రాలిపోయినటువంటి తారలాగా ఉన్నటువంటి తార భూమి మీద భర్త శరీరం దగ్గర పడిపోయి ఉంది. అలా ఉన్నటువంటి ఆవిడ్ని హనుమంతుడు వచ్చి ఓదార్చాడనమాట.
గుణదోషకృతం జంతు స్వకర్మఫలహేతుకం అవ్యగ్రస్తవా ఆప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం. ఓ తల్లి, ఓ తారా, ఇది గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం. జంతువు అంటే జీవించినటువంటి ప్రాణి అయినటువంటి వాడు గుణము దోషము, గుణాన్ని బట్టి కానీ దోషాన్ని బట్టి కానీ స్వకర్మ తాను చేసినటువంటి పనికి ఫలం అనేటువంటిది ఉంటుంది కదా, దాన్ని తప్పకుండా పొందడం అనేటువంటి తప్పదు ఎవరికైనా సరే. శుభం కానీ అశుభం కానీ పరలోకం అనేటువంటి దాంట్లో ఆ ఫలితాన్ని అనుభవించడం తప్పదు. శోచ్యా శోచసి కిం శోచ్యం దీనం దీనానుకంపసే కస్యాను శోచ్యో అస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. ఈ శరీరం అనేటువంటిది నీటి బుడగ లాంటిది కదా. ఈ నీటి బుడగ లాంటి శరీరం అనేటువంటిది, దీంట్లో నువ్వు ఈ శోకం అనేటువంటిది ఉంది, కానీ నువ్వు ఇలా దీనమైనటువంటి దాంట్లో పడి దీని గురించి శోకించవలసినటువంటి దానివల్ల ఉపయోగం లేదు. అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయ ఆయత్యాంచ విధేయాని సమర్థాన్ని అంజ చింతయ. నువ్వు నీ కొడుకు జీవించున్నాడు, నువ్వు వాడి సంగతి చూసుకోవాలి కదా. నువ్వు నీ భర్త వెళ్ళిపోయాడని చెప్పి నువ్వు కూడా నిరాహారం తీసుకుని నువ్వు కూడా వెళ్ళిపోతాం అనేటువంటి చేస్తే వాడి యొక్క ఉన్నతి, వాడి యొక్క ఔన్నత్యం, వాడు సాధించవలసినటువంటిది, వాడన్నిటికీ కూడా నువ్వు ఉండాలి కదా. మరి జానాపి అనియతామేవం భూతానాం ఆగతిం గతిం తస్మాత్ శుభం హి కర్తవ్యం పండితేనే లౌకికం. నువ్వు అని తెలిసినటువంటి దానివి, అన్ని జ్ఞానం కలిగినటువంటి దానివి. అందుకని నువ్వేం చేయాలంటే ప్రాణుల యొక్క జన్మ మృత్యు అనేటువంటివన్నీ అవన్నీ నిర్ణయింపబడి ఉంటాయి ముందే. అందుకని నువ్వు ఇలాగా కేవలం శోకం అనేటువంటిది పొంది చేయవలసినటువంటి దాని నుంచి దూరం వెళ్ళకూడదు. యస్మిన్ హరిసహస్రాణి శతాని నియుతాని చ వర్తయంతి కృతాశాని సోయం దిష్టాంతమాగత. ఎందరో వేల మంది, లక్షల మంది వాళ్ళందరూ కూడా ఈ వానరులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎంతోమంది జన్మించారు. వాళ్ళ ప్రారంధాన్ని వాటిని బట్టి వాళ్ళ యొక్క ఎప్పటిదాకా వాళ్ళకి ఆయువు ఉందో అన్నాళ్ళు జీవించారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఎవరైనా సరే యదయం న్యాయదృష్టార్థ సామదాన క్షమాపర గతో ధర్మజితాం భూమిం నయనం శోచితుమర్హసి. నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం ప్రకారం ఈ రాజ్యం అనేటువంటిది పరిపాలించడం అనేటువంటిది జరగాలి న్యాయం ప్రకారం. ఆ సామదానం అనేటువంటిది, ఆ క్షమించడం అనేటువంటి క్షమ అనేటువంటిది వీటితో రాజైనటువంటి వాడు పరిపాలిస్తూ ఉండాలి. అందుకని ధర్మానుసారం అనేటువంటి, ధర్మం ప్రకారం అనేటువంటిది ఈ లోకంలో రాజ్యం అనేటువంటిది ఉంటే దాన్ని పరిపాలించడం అనేటువంటిది చేయాలి. అది ఆ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకని దాని గురించి నువ్వు శోకం అనేటువంటి చేయకూడదు. సర్వే చ హరిశార్దూల పుత్రశ్చ యం తవ అంగద హర్యక్ష పతిరాజ్యం చ త్వత్ సనాథం అనిందితే. అందుకని నువ్వు ఇప్పుడు నీ కొడుకు ఉన్నాడు, వాడు ఈ రాజ్యం ఇవన్నీ ఉన్నాయి, నీ కొడుకున్నాడు, నువ్వు అనాథని అనుకోక్కర. నీ భర్త వెళ్ళిపోయినంత మాత్రం నువ్వు అనాథ కావు, నీ కొడుకు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. తా విమౌ శోక సంతప్తో శనై ప్రేరయ భామిని త్వయా పరిగృహీతోయం అంగద శాస్తు మేదిని. అందుకని నువ్వు ఈ మిగిలినటువంటి వాడు శోకం అంతటిని సుఖంతో ఉన్నారు కదా, వాళ్ళని నువ్వు ఓదార్స్తూ ఉండు. నీ కొడుకుని కూడా, నీ కొడుకు వాడి రాజ్యానికి వాడు తర్వాత రాజు అవుతాడు. అందుకని నువ్వు ఉండాలి. వాడు సంతతిశ్చ యథాదృష్ట కృత్యం యచ్చాపి సాంప్రతం రాజ్ఞస్తత్ క్రియతాం సర్వం ఏష కాలస్య నిశ్చయ. సంతానం కలిగిన తర్వాత
ఈ వాలి ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్తాడు. ఇప్పుడు అది అది నిశ్చయం ఆయన నిశ్చయం ప్రకారం వెళ్తాడనమాట. కానీ ఇప్పుడు సంతానం అనేటువంటిది ఉంది కాబట్టి, సంతానం నీ కొడుకున్నాడు కాబట్టి వానికి సంస్కారం అనేటువంటి చేయాలి. అవన్నీ కూడా జరగాలి కదా. సంస్కార్యో హరిరాజస్తు అంగదశ్చ అభిషిచ్యతాం. అందుకని వాడి సంస్కారాలు ఏమిటి? వాడికి అంగదుడిని రాజ్యాభిషేకం చేయాలి. సింహాసన గతం పుత్రం పశ్యంతి శాంతి మేష్యసి. నీ కొడుకు రాజైన తర్వాత సింహాసనం మీద కూర్చున్న తర్వాత నువ్వు కూడా శాంతిని పొందుతావు. అందుకని నువ్వు ఇప్పుడు అలా దుఃఖంతో వెళ్ళిపోతానంటే ఎట్లా అని చెప్పి ఆ హనుమంతుడు ఈ మాటలతో ఆమెను ఓదారుస్తున్నాడు అనమాట. సతస్య వచనం శ్రుత్వా భర్తృవ్యసన పీడిత అబ్రవీదుత్తరం తార హనుమంతమవస్థితం. ఆ విధంగా తనతో ఇలా మాట్లాడినటువంటి హనుమంతుడితో భర్తృవ్యసన పీడిత, భర్తతో కలిగినటువంటి శోకం అనేటువంటి దాంతో పీడింపబడినటువంటిది ఆవిడంటోంది. అంగద ప్రతిరూపాణం పుత్రాణం ఏకదశ్యతం హతస్యాప్యస్య వీరస్య గాత్ర సంశ్లేషణం వరం. అంగదుల్లాంటి వాడు ఇంకో 100 మంది పుత్రులు ఉన్నప్పటికీ కూడా నా భర్త అయినటువంటి ఆయనతో ఉన్నటువంటిది సుఖం నాకు ఇంకెక్కడ కలుగుతుంది? ఇంకా నా భర్తని నేను చూసుకొని నా భర్త దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉండదు కదా. 100 మంది పుత్రులు ఉంటే మాత్రం ఏమిటి? నచాహం హరిరాజస్య ప్రభవామ్య అంగరస్య వా పితృవ్యస్తస్య సుగ్రీవ సర్వకార్యేష్వనంతరః. నేను ఈ వానర రాజ్యానికి నేను స్వామిని అంటున్నావు కదా నువ్వు, కానీ అంగదుడికి అధికారం ఏముంటుంది? సుగ్రీవుడు ఉన్నాడు కదా, ఇవన్నీ ఈ రాజ్యం అంతా సుగ్రీవుడిదే అవుతుంది. నహ్యేష బుద్ధిరస్త్యేష హనుమన్ అంగదం ప్రతి పితాహి బంధుపుత్రస్య నా మాతా హరిసత్తమా. ఓ హరిశ్రేష్ఠుడా, ఓ వానరశ్రేష్ఠుడా, అంగద యొక్క విషయంలో నువ్వు నాకు చెప్పినటువంటిది ఉందే నాకు యోగ్యమైనటువంటిది కాదు. ఎందుకంటే అంగదుడు రాజు ఎలా అవుతాడు? సుగ్రీవుడు రాజు అవుతాడు కదా. ఇప్పుడు నహి మమ హరిరాజ సంశ్రయాత్ క్షమతత్రిమస్తి పరత్ర చేహవా అభిముఖ హతవీర సేవితం శయనమితం మమ సేవితం క్షమం. అందుకని ఈ వానరరాజు అయినటువంటి నా భర్త ఆయన అనుసరించి ఆయనతో పాటుగా వెళ్ళిపోవడం అనేటువంటిది నాకు యుక్తమైనటువంటిది. అందుకని నేను అని చెప్పి అలాగే నిర్ణయించుకున్నాను తార. అప్పుడు ఇంకా వాడు బతికే ఉన్నాడు, వాలి చివరి క్షణాల్లో ఉన్నాడు. వాడు ఇవన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. వాలికి అన్నీ ముందు అర్థమై వాళ్ళన్నీ కూడా రాముడు సమాధానం చెప్పాడు, వాడికి సంజయాడు. కానీ తారకు తెలియదు ఆ సంగతి. అందుకని వీక్షమాణస్తు మందాసు సర్వతో మందముచ్ఛ్వసన్ ఆదావేవతు సుగ్రీవం తదర్శ అనుజం అగ్రత. అప్పుడు వాలి ఏం చేశాడంటే తాను ఇంకా చివరి క్షణాలు వచ్చేస్తున్నాయి వాలికి. మందాసు ఇంకా తన యొక్క శిథిలమైపోతుంది. ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా కష్టం అవుతున్నాయి. అలా ఉన్నటువంటి వాడై ముందు తమ్ముడైనటువంటి సుగ్రీవుని చూశాడు. తం ప్రాప్త విజయం వాలి సుగ్రీవం ప్లవగేశ్వరం ఆభాష్య వ్యక్తయా వాచ సస్నేహమిదమబ్రవీత్. ఇప్పుడు వాలి సుగ్రీవుడితో చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాలికి రియలైజేషన్ వచ్చింది. రాముడు ఇచ్చినటువంటి ఉపదేశం వల్ల వాలికి రియలైజేషన్ వచ్చింది. తాను చేసినటువంటి పొరపాటు ఏమిటో అర్థమైంది. అందుకని సుగ్రీవుడు ఇప్పుడు తారకి ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు, వాడికి అంత ఓపిక లేదు, వెళ్ళిపోతాడు, శరీరం వదిలేస్తాడు. అందుకని తను ఇప్పుడు ఆచరించేటువంటి విధానాన్ని బట్టి ధర్మం ఇప్పుడు ఏదనేటువంటి తెలుసుకున్న దాన్ని బట్టి ముందు సుగ్రీవుడిని పిలిచాడు. సుగ్రీవుడిని పిలిచి సుగ్రీవుడితో చాలా ప్రేమగా మాట్లాడడం అనేటువంటిది మొదలెట్టాడు. అలా సుగ్రీవుడితో ముందు మాట్లాడి సుగ్రీవుడికి ముందు కొన్ని విషయాలు చెప్పి అప్పుడు
ఈ లోపల తారకు కూడా అర్థమవుతుంది. అంగదుడికి కూడా అప్పుడు చెప్తాడు. ఇవన్నీ కూడా ఏం చెప్తాడు అనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. అయితే ఇక్కడ అసలు ఈ వాలికి అసలు ఎప్పుడైతే ముందు నుంచి కూడా ఔద్ధత్యం అనేటువంటిది ఎక్కువ ఉన్నటువంటి వాడు అంటే ఏమంటే తన బలం తనకి నాకు ఎదురు లేదు అనేటువంటిది, తన బలం అనేటువంటిది అలాంటిదే ఎక్కువ ఉంది తప్ప. అందుకనే రాముడు ఒక్క మాట అన్నాడు మొట్టమొదటిలో, నువ్వు ధర్మం అనేటువంటి దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కామం అనేటువంటి దానికి నీ మనసులో ప్రధానంగా ఉండడం వల్ల దాని ప్రాధాన్యంతో నువ్వు వర్తించావు, అందుకనే నువ్వు దెబ్బతిన్నావు అన్నాడు. ఒక్క మాట అన్నాడు రాముడు మొట్టమొదటిలోనే. దానికి అర్థం అసలు అదే ఏమిటంటే తనకి ఈ రాజ్యం తన అధిపతి అయినటువంటి వాడు, తన బలం ఉన్నటువంటి వాడు, దానివల్ల తను ఎలా అయినా సరే ఉండడం అనేటువంటిది ఆ రకమైనటువంటి విధంగా చేశాడు తప్ప తను ఏం చేసి ఉండవలసింది అంటే వాలి హతుడవడానికి కారణం ఇప్పుడు రాముడి చేతిలో ఇప్పుడు బాణం వదిలినప్పుడు కాదు, ముందు నుంచి కూడా తన యొక్క ఆలోచన, తన యొక్క ఆచరణ విషయంలో పొరపాటైనటువంటి ఆలోచన, పొరపాటైనటువంటి ఆచరణ ఉండడం వల్ల అప్పటి నుంచే హతుడయ్యాడు అనేటి లెక్క అన్నమాట వాడు. ఎందుకంటే ఎప్పుడైతే మరి సుగ్రీవుడు తనతో కూడా ఎందుకు వచ్చాడో రాక్షసుడి యొక్క దీంట్లో అన్నగారు ఒంటరిగా వెళ్తున్నాడనే కదా మంచి ఉద్దేశంతోనే వచ్చాడు. అది తన మనసులో తెలుసుకోలేక సుగ్రీవుడు ఎందుకనే అలా బండరాయి పెట్టి వెళ్ళాడు. సంవత్సరం పాటు చూశాడు. ఒక సంవత్సరం పాటు లోపలికి వెళ్ళిన వాడు ఏమయ్యాడో తెలియదు. లోపలటువంటి వాడు భయంకరమైన రాక్షసులు, వాళ్ళు ఏం చంపారో మన ఏం చేశారో తెలియదు. అటువంటి పరిస్థితులు ఏ పరిస్థితిలో సుగ్రీవుడు అలా చేశాడు అనేటువంటిది ఆలోచించలే. ఏమీ ఆలోచన లేకుండా తన యొక్క మనసుతో వచ్చినట్టుగా చేశాడు. అన్నిటికంటే అసలు సుగ్రీవుడు భార్యని అపహరించేసి వాడిని వెళ్ళగొట్టడం అనేటువంటిది. కొన్ని వెళ్ళగొట్టేసినప్పుడు వాడి భార్యతో సహా వెళ్ళగొట్టడం వేరు, వాడిని వెళ్ళగొట్టేసి వాడి భార్యను తను బలాత్కారంగా తన యొక్క భార్యగా చేసేసుకున్నాడు. ఇవన్నీ అధర్మమైనటువంటి పనులు చేశాడు. అందుకే రాముడు అన్నాడు, నువ్వు కామం ప్రధానంగా చేశావు కాబట్టి నువ్వు దోషం ఆచరించావు, అందుకని దండనీయుడు అని చెప్పాడు. అది వారికి చివరికి అర్థమైంది. తాను చేసినటువంటి పని ఎంత పొరపాటు అనేటువంటిది రాముడి యొక్క సందేశం వల్ల, ఆయన ఉపదేశం వల్ల అర్థమైంది వాళ్ళకి చివరికి. అందుకని శరీరం వదిలేసే లోపలే వాళ్ళ యొక్క మనస్సు ఆ మాలిన్యం అంతా పోయింది. రాముడి యొక్క బాణం తగలడంతోనే, రాముడి యొక్క ఉపదేశంతోనూ తన యొక్క మాలిన్యం పోయి వాలి శరీరం వదిలేసే లోపల శుద్ధుడయ్యాడు. అందుకని ఆ శుద్ధమైనటువంటి మనస్సు కలిగింది కాబట్టే ఇప్పుడు సుగ్రీవుడితో చాలా ప్రేమగా మాట్లాడడం అనేటువంటి చేశాడు. అదే కారణం. అందుకని ఆ చివరిగా సుగ్రీవుడితో వాడే ఏం మాట్లాడతాడో కొడుకుతో భార్యతో చివరికి ఇచ్చేటువంటి సందేశం ఇవ్వడం అనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.